హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన వీడియోస్కి కొంచెం గ్యాప్ అయితే వచ్చేసిందండి, కానీ ఏం పర్లేదు. మళ్ళీనే మనం వీడియోస్ని స్టార్ట్ చేసేసాము. ఇవాళ మన వీడియో వచ్చేసి ఈ మధ్య కాలంలో మనం కొన్ని మూవీస్ని చూద్దాం అనుకుని ఎలా ఉన్నాయో ఏంటో అని చెప్పి ఆగిపోయాం కదా. ఓంభీమ్ బుష్ అండి. ఈ మూవీ వచ్చేసి చాలా కామెడీగా ఉందండి, చాలా బాగుంది. హర్రర్ జోనర్స్ ఇప్పుడు బాగా చూస్తున్నారు కదా, ఆ హర్రర్ జోనర్లోనే ఈ మూవీ కూడా వచ్చింది. కామెడీ హర్రర్ మిక్సింగ్లో అసలు చాలా హిలేరియస్ కామెడీ అండి. ముగ్గురిది టైమింగ్ కూడా చాలా బాగుంది. మీరు చూడలేదు, ఈ మూవీ బాగుందో లేదో అని చెప్పి చూడలేదు అనుకుంటే కనుక ఈ మూవీ తప్పకుండా చూడండి, మిమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేస్తుంది. ఈ మూవీ చాలా బాగుంది. ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్లో ద బెస్ట్ మూవీ. కొంచెం నాకు నచ్చిన మూవీ, నాకైతే నచ్చింది. మీరు కూడా చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీస్లో నాకు నచ్చిన ఒక 4 మూవీస్ని నేను ఈ వీడియోలో అయితే పెడుతున్నాను. ఇంకా నెక్స్ట్ నాకు నచ్చిన మూవీస్ అయితే అన్ని ఓటీటీలో అప్లోడ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి ప్రేమలు అండి. ప్రేమలు మూవీ కూడా చాలా బాగుంది, చాలా రియలిస్టిక్గా ఉందండి సినిమా. రియల్ లైఫ్లో అయితే మనం ఎలా కాన్వర్జేషన్స్ మాట్లాడుకుంటూ ఉంటామో ఈ మూవీ కూడా సేమ్ అలాగే ఉంది. సినిమాలో రెగ్యులర్గా మనం యూస్ చేసే డైలాగ్స్ కానీ బయట మనం ఎలా అయితే ఉంటామో అని చెప్పి అలాంటి క్యారెక్టర్ని హీరో ప్లే చేశాడు. అలాగే బయట అమ్మాయిలు ఎలా ఆలోచిస్తారు, ఎలా ఉంటారు, ప్రేమ గురించి ఎలా ఆలోచిస్తారు, ఎలాంటి అబ్బాయిని చేసుకోవాలని రూల్స్ పెట్టుకుంటారు, అలా అమ్మాయి క్యారెక్టర్ ఉంటుంది. అలాగే ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఈ మూవీ అయితే చక్కగా వాల్యూమ్ పెట్టుకొని చూడండి. డైలాగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి ఈ మూవీకి. అలాగే మన నెక్స్ట్ మూవీ, నాకు నచ్చిన మూవీ ఏంటంటే అదృశ్యం అండి. ఈ మూవీ చాలా వరకు ఎవరు చూసి ఉండరు, కానీ ఈ మూవీ చాలా బాగుందండి. స్టార్టింగ్ నుంచి చూసిన దగ్గర నుంచి ఉన్న సస్పెన్స్ మనకి మూవీ లాస్ట్ వరకు ఉంటుంది. ఒక అమ్మాయి తలుచుకుంటే ఎంతమంది మగవాళ్ళని ఎదిరించైనా సరే గెలవగలుగుతుంది అని చెప్పి ఈ మూవీ అయితే చూపిస్తుంది మనకి. కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ చాలా బాగుందండి. కథ కానీ చాలా బాగుంది. కథకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఆ కథ వల్లే సినిమా హిట్ అవుతుందని నమ్మే ప్రతి ఒక్కరికి ఈ మూవీ అయితే చాలా నచ్చుతుందండి. ఒక అమ్మాయి తనకు జరిగిన అన్యాయం గురించి ఎలా ఒంటరిగా పోరాడింది, తనకు ఎవరు తోడుగా ఉన్నారు ఏంటని చెప్పి సస్పెన్స్తో చాలా బాగుంటుందండి ఈ మూవీ. ఓటీటీలో ఈ మూవీని మాత్రం మిస్ చేయకుండా చూడండి. అలాగే ఇలా మనం కొన్ని మూవీస్ని, చిన్న మూవీసే కదా ఏం బాగుంటాయిలే అని చెప్పి చూడకుండా వదిలేస్తూ ఉంటాం కదా, అలాంటి మూవీస్ అయితే నేను ఏమేమి ఉన్నాయని చెప్పి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ భీమా అండి. భీమా మూవీ కూడా చాలా బాగుందండి. డబుల్ క్యారెక్టర్లో గోపీచంద్ గారు పోలీస్ క్యారెక్టర్ అయితే ఈ మూవీ చేశారు. ఫస్ట్ నుంచి ఉన్న సస్పెన్స్లన్నీ లాస్ట్లో క్లియర్ అవుతూ ఉంటాయండి ఇవన్నీ మూవీలో. అలాగే దేవుడి బ్యాక్గ్రౌండ్లో వచ్చిన మూవీ అది. డివోషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఫైటింగ్స్ బాగుంటాయి, డబుల్ క్యారెక్టర్ ఉంటుంది. చాలా బాగుందండి మూవీ కూడా. ఈ మూవీ కూడా మిస్ చేయకుండా చూడండి. ఇలా ఇంకా మీకు తెలియని మూవీస్ ఏమైనా అప్లోడ్ చేయడం మీకు ఈ పద్ధతి కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇలాంటి థీమ్స్ని ఇంకా మీ ముందుకి తీసుకురావడానికి నాకు అవకాశం ఉంటుంది. ఈ 4 మూవీస్ అయితే చూస్తూ ఉండండి. మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్.